ఈరోజు గిన్నె రొట్టె చేస్తున్నాను. ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల రవ్వ, కొంచెం మెంతులు. మినపప్పు 2 గంటలు నానబెట్టుకొని ఇది రుబ్బుకోవాలి. 2 గంటలు మినపప్పు మెంతులు నానబెట్టి 2 గంటలు రుబ్బి పెట్టుకొని, ఇది ఒక గ్లాసుకి 2 గ్లాసుల రవ్వ దాంట్లో పోసి 2 గ్లాసుల రవ్వ దీంట్లో పోసి కలిపి పెట్టుకొని దీన్ని ఒక ఇండాలియం గిన్నెలో, దీనికి గిన్నె రొట్టె అని పేరు వచ్చిందంటే ఒక ఇండాలియం గిన్నెలో పోస్తాం కాబట్టి గిన్నె రొట్టె అని పేరు వచ్చింది. ఇండాలియం గిన్నెలో పోసి దాంట్లో ఒక 2 స్పూన్లు ఏరికనమే ఒక వేసాను రొట్టె. ఇది రెండోది. రెండు స్పూన్లు నూనె వేసి దాంట్లో పిండి ఇట్ట జారుగా ఉండాలి పిండి. దానికి ఒక 4 గరిటెల పిండి వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఇట్లాంటి గిన్నె రొట్టె రెడీ అవుతుంది. దీన్ని ఈ గిన్నె రొట్టెని టమాటా పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది గిన్నె రొట్టె.